చలో అందరికీ ఐతారాం శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మలన్న ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసింది మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. ఇక భారతదేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలులా. మొత్తానికి జనవరి 26 అంటే ఏందనుకుంటున్నారు? జెండా పండుగ ఒక్కటే కాదు, రాజ్యాంగం అమలైన రోజు, అమల్లోకి వచ్చిన రోజు కాబట్టి గణతంత్ర దినోత్సవంగా దాన్ని పిలుస్తారు. ఇక దేశవ్యాప్తంగా జెండాలు ఎగరేసి దండాలు పెట్టుకొని ఈ ఘనత చెందిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను కూడా తలుచుకొని ఆయనను కూడా పూజించుకొని మొత్తం మీద మన దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కాబట్టి ఘనంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక పండుగ కూడా దండిగా అయిందనుకో రాత్రి ఈడ ఆడ అని ఏం లేదు. ఏడున్నా మన దేశంలో జెండాకున్న విలువ జెండా పండుగ రోజే తెలుస్తుంది. మిగతా రోజు ఎట్టున్నా కానీ పండుగ రోజు మటుకు పక్కాగా చేస్తారు. ఎక్కడున్నా ఏమున్నా సెల్యూట్ చెప్పి జనగణమన వాడి అబ్బో ఒకటా రెండా ఇక బడి పొరగాల ముచ్చటైతే కొత్త కొత్త బట్టలు వేసుకొని జెండా జేబుకు జెండాలు పెట్టుకొని ఇక పిప్పర్మెంట్ చాక్లెట్ల ముచ్చట మనసులో పెట్టుకొని లైన్లో కూర్చొని అరే దేశవ్యాప్తంగా జెండా పండుగ ఎంత దండిగా అయిందనేది ఒక్కపారి చూసుకొద్దాం. రారి ఐతారం గోలిగా హాయిగా మనం అరుచుకొని వద్దాం జెండా పండుగని. ఏదేమున్నా మన దేశ జెండాకి వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రారి జెండా పండుగ చూద్దాం. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే అనుకుంటా గణతంత్ర దినోత్సవ వేడుకలు మామూలుగా కాలేవుల్లా. ఇయ్యాల దేశమంతటా జెండాను ఎగిరేసి జెండాకు వందనం చేసుకుంటా గణతంత్ర దినోత్సవ పండుగను జోరు మీద జరుపుకున్నారు. ఇక ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా జెండా ఎగిరేసి జెండాకు వందనం చేసిండ్రు. భారతదేశంలో ప్రతి సంవత్సరము జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారు. భారత రాజ్యాంగం అమలుకొచ్చిన రోజును గిట్ల గుర్తు చేసుకుంటే ఈ రోజు గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు అన్నట్టు. గణతంత్ర దేశంగా 1950 జనవరి 26న భారత్ అవతరించింది. గదే రిపబ్లిక్ డే. గణతంత్రం అనేది ఒక పరిపాలన విధానం. గిన్లా రాజ్యాధికారం జనాలది, గాళ్ళు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులది. గణతంత్ర రాజ్యంలా దేశం పరిపాలకులది కాకుండా ప్రజలందరి సొత్తు అన్నట్టు. హైడ్రా మళ్ళీ సురువు అయింది కానీ ఇదొద్దులు కొద్దిగా సప్పుడుగా అంటుంటే అదే సైలెంట్గా ఉంటుండే. మళ్ళీ సురువు చేసిరనుకో రాదురి అక్రమంగా ఏ అనువంత కూడా పోయేది లేదు. అది ఎవరిది, ఎక్కడిది, ఎట్లుంది, ఏముంది, పట్ట ఉందా లేదా, బఫర్ జోన్లు ఉందా, ఏ జోన్లు ఉంది, ఏం కథ అనేది పురాగా లెక్క ప్రకారం హిసాబ్ వెంపడి ఉండాలి. లేకపోతే జేసీబీ పడిగిప్పిందనుకో గోడలు పక్కన ఊలి కింద పడవలసిందే. ఏడి కాడికి మొగురాలు గిగురాలు పిల్లలు గిర్రలు అంతా వెనక ముందు చూసుడేంది, రాజుగా పోరే రాజుగా, కూల్చుడేగా కూల్చుడే, రాజుగా పోరే రాజు. కానీ హైదరాబాద్ అదరగొడుతున్నారు రాదు. ఐతారం గోలిగా కూడా డ్యూటీ మామూలుగా నడుస్తలేదు. ఓ అమ్మో అమ్మో ఎక్కడి కథ, ఎవరి భూమి, ఎవడు కట్టిండు, ఎవరి పైసలు, ఏం కథ. ఇది నిజంగానే కదా అక్రమంగా ఉన్న చెరువులు కుంటలు పర్మిషన్ లేకుండా కట్టి ఎవరిని పాడు చేద్దామని, ఎవరినాగం చేద్దామని గీ ముచ్చట మటుకు మంచిగా ఉన్నది. ఏదేమన్నా కూల్చేయరు సార్ అంతే. ఇక వెనక ముందు చూసేది ఏమి లేదు. హైదరాబాద్ లో ఆక్రమణల మీద హైడ్రా ఉక్కుపాదం మోపుతాంది. మళ్ళా అక్రమ నిర్మాణాల కూల్చివేతల ముచ్చట్ల కొన్ని రోజులు సప్పుడు చేయకుంటున్న హైడ్రా అధికారులు మళ్ళా యాక్టివ్ అవుతున్నారు. పట్నం శివార్ల భూ ఆక్రమణల మీద ఫోకస్ పెట్టిర్రు దండిగా. గట్కేసర్ రెవెన్యూ పరిధి పోచారం మున్సిపాలిటీల సర్కారు స్థలం కబ్జా చేసి 4 కిలోమీటర్ల దాకా కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టిండ్రట. ఇంకేమున్నది, అక్కడ కబ్జా అయిందని తెలితే హైడ్రా ఉత్తగానే ఊకుంటదా? ఊకునేదే లే అని చెప్పి ఏడికాడ తీసేస్తాండ్రు మొత్తానికైతే. ఆగో గదన్నట్టు హైడ్రా అంటే బడాబాబుల గుండెలల్లా రైలు పరిగెడతాయనే చెప్పాలా. ఇక ఎందుకంటే ఆక్రమంగా కట్టుకున్నా, ఆక్రమంగా ఏదైనా కబ్జా చేసుకున్నా కూడా బుల్డోజర్లు దేవాలా, కూల్చిపాడేయాలా. ఇక గిట్లే ఉంటది కదా. ఇక మొత్తానికైతే ఇన్నొద్దులు సప్పుడు చేయకుంటున్న హైడ్రా మళ్ళా దండవతారమే ఎత్తిందనుకోరాదు. ఇప్పటికే హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా అవుతున్నది. ఏదున్నా ఫిర్యాదులు అత్తే పోవుడే బుల్డోజర్ పట్టుడే అన్నట్టు. ఈ ముచ్చటతోటి ఎక్కడెక్కడైతే ఆక్రమణలు జరిగినాయో, ఆక్రమణలు చేసిన మనుషులు ఎవరెవరైతున్నారో మళ్ళా భయపడతాండ్రు. ఏముంటుంది ఇక గర్జు పట్టినప్పుడు ఇక మన కర్మ మన గాచారం అంటుంటాం కదా. ఏళ్ళకు పైసలు కావాలి, ఉన్న బంగారం ఆడబెడితే వాడు అవసరాన్ని బట్టి వాడు రేట్ అన్న పెంచుతాడు, లేకుండా పోతాడు. గట్లే అయిపోయింది. గీడ ఒకడు ప్రాణబోకర్ గాడు ఉన్నాడు కదా. అరే ఏం తక్కువ లక్షలు గుంజినట. ఇక ఫోన్లు చేస్తే ఫోన్ లేపడు, వాళ్ళకి ఆడ ఉండడు, ఇలా సొమ్ము తీసుకోడు, వాళ్ళ సొమ్ము ఇయ్యాడు. ఏం బ్రోకర్ కానీ ఉన్నవరా నాయన, మా మొత్తం బొడగుండు కొట్టేటట్టున్నావు అని అందరు పరిశాన్ అయిపోతున్నారు. ఏముందుల్లా అయ్యాల తులం బంగారం రేట్ ఎంత ఉన్నది, వాడు పెట్టుకునేది ఎంత, ఇస్తున్నది ఎంత, అడ్డగోలుగా ఆగమాగం దందగాలు మోపైరు దునియా మీద. ఇక నేను గింత అంటే గంత వేయాలి, గంత అంటే గంత వేయాలి. అట్లయితే ఏమంటారు కదా, మన కర్మ గాచారం అంటాం కదా. మనం గర్జుకు పోయినప్పుడు ఇక బిర్జీలు పోయినా సపరేట్ ఊకోవాల్సిందే. అసంటోడు మోపై మొత్తం బొడగుండు కొడుతుండే జనాలకు. అదేదో సినిమాలు ఉంటుంది కదా, వాళ్ళు అందరు కలిసి చూసినా అమ్మాయి ఎవరు అత్తిరి శిరభరానంద స్వామి ఎంత పని చేసిండు అని ఎదురుగా పోతే ఆమె ఉన్న సగరం వీకి నా బాధ వాళ్ళకి చెప్పను అమ్మ అంటది కదా. అవ గసంటి వాళ్ళు మోపాయి ఇయ్యాల రేపట్ల. ఏ వారం లేదు, ఈ వారం లేదు, మొత్తం మందిని ముంచాలి, బంగాళాలు కట్టాలి, బొర్రలు పెంచాలి. అవో గట్లంటి వాళ్ళు మోపాయిరుల్లా.
చూడురు కథ ఎట్లున్నదో ఈ పాన్ బోకర్ గాంధీ. నమ్మినానబోతే పుచ్చిపురలాయ అన్నట్టే ఉన్నది చూడుండ్రి పాపం గిల్ల ముచ్చట. ఇక 5 కోట్లకు మీదుగా టోకెర పెట్టిపోయిండట ఒక మోతెవారి. యాదగిరి గుట్టకాడైందు లగ్గి కథ అంతా. బ్రోకర్ యజమాని బోర్డు దిప్పేసుడితోటి లబోదిబోమంటారు పాపం బాధితులు. పట్నంలున్న జైభవాని పాన్ బ్రోకర్ యజమాని 2 రోజుల కాంచెల్లి దుకాణం తెరతలేడట. ఇక మరి ఫోన్ చేస్తే కూడా ఫోన్ కూడా సిచ్చాపత్తున్నదట. బాధితులు అందరూ గా దుకాణం కాడికి పోయి పెద్ద ఎత్తున ఆందోళన కూడా వ్యక్తం చేసిండ్రు. మనిషి లేకపాయే ఫోన్ కలవకపాయే ఆందోళన చేస్తే ఏం లాభం చెప్పుండ్రి. ఇంకా యాదగిరి గుట్ట ఒక కాడనే కాదు, ఇక దాని చుట్టుపక్కల ఉన్న మండలాలలో కూడా మస్తు మంది జనాలు గీ షాపు నిర్వాహకుడి కాడ బంగారం కుదబెట్టి పైసలు పట్టుకొని పోయిండట చూడుండ్రి. ఇక గట్ల సుమారు 5 కోట్లకు మీదనే ఇక గిట్ల తీసుకొని పోయిండని చెప్పి స్థానికులు బంగారాన్ని తాకట్టు పెట్టినట్లు బాధితులు అయితే బాగా బాధపడుతుండ్రు. ఇక దీంతో పాటు దుకాణం యజమాని జనాల నుంచి వెళ్ళి అప్పులు కూడా తీసుకున్నాడట. అక్కడ ఉన్న జనాలు చెప్పుకొస్తున్నారు ఈ మాటలన్నీ. ఇక అప్పులు ఇచ్చిన బాధితులు కూడా దుకాణం కాడికి వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తాను. ఇక చూడుండ్రి. భవానీ జ్యువెలర్ లో పెట్టిన డబ్బులు తీసుకున్నా, మిత్తి కడతనే ఉన్నా, మిత్తి పట్టుకొని మరీ ఇచ్చిండు. అది నా అవసరానికి తీసుకున్నా, కానీ వాడు ఇంత మోసం చేసి ఎక్కడి నుంచో వచ్చి మా ఊర్లో పెట్టి వెళ్ళిపోతాడని మాకు తెలియదు కదా. ఎక్కడి నుంచో వచ్చి మళ్ళీ ఇచ్చేసిండు. నెల ఇంట్రెస్ట్ కట్టమంటే వద్దామని పైసలు కట్టే తీసుకోవాలి అని చెప్పిండు. మొన్న 20 తారీఖు తులం పెట్టిన 40,000 తీసుకున్న తులం పెట్టి. 5 తులాల బంగారం నేను అమ్మేసిన, నాకు కొంచెం ఇబ్బంది ఉండే. ఇస్తాను, రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను వరకల్లా షటర్ పని చేసుకొని పోయి గోలేటి నెలగిట్ల పని కోసం పెట్టింది, ఇచ్చిన పైసలు అవసరం పడి ఆ బంగారం పెట్టిందా మిత్తి పైసలు ఇలా పట్టుకొని ఇచ్చిర్రు. వాళ్ళేమో ఈ రోజు తీసుకుందాం పోయినాం, షాప్ వద్దాం బంద్ చేసి వేయి రాళ్ళు. మా బంగారం పోయింది 4 తులాల బంగారం మాది. రూపాయి కాదు 2 రూపాయలు కాదు, 5 కోట్ల మాట మరి ఎట్లుంటదుల్లా. ఫోన్ చేస్తా ఉంటే సిచ్చాప్ అని అచ్చుడితోటి దుకాణం కాడికన్నా పోదాం పాండ్రి అని చెప్పి దుకాణం కాడికి వచ్చిండ్రట. దుకాణం మూతుండ్రుడితోటి ఇలా బోమ అంటున్నారు. ఇంకా దుకాణం కాడ బాధితులు ఆందోళన చేయంగా ఇక యాదగిరిగుట్ట పట్నం పోలీసు వాళ్ళు ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలా, ఫిర్యాదు చేస్తే విచారణ చేపడతామని పోలీసు వాళ్ళు బాధితులకు చెప్పుకొచ్చిండ్రులా. మీ దగ్గర ఎటువంటి రిసిప్ట్స్ ఉన్నా కూడా ఏ నగదుకు సంబంధించి తీసుకొచ్చేసి కంప్లైంట్ ఇచ్చేస్తే ఖచ్చితంగా దర్యాప్తు చేసి ఒక టీం 2-3 టీమ్స్ ఫామ్ చేసేసి వాటిని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవడం జరుగుతుంది. ఇక మొత్తానికైతే అందరు పోయి పోలీస్ టౌన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చిండ్రట. ఇక ఒక మనిషి అయితే 16 తులాల బంగారం పెట్టి 5 లక్షల రూపాయలు తీసుకున్నాడట. ఇక గిసొంటోళ్ళే ఆయన దగ్గర బాగా ఏకస్థాయిలోనే ఉన్నట్టు తెలుస్తున్నదిలా. బాధితులు అంతా కలిసి దుకాణం కాడ కన్నీటి పర్యంతరం అవుతురు చూడుండ్రి. మాకు న్యాయం చేయాలని పోలీసులకు దండాలు పెడతాన్రు అని ముసలోడా మరి నిద్ర వస్తుందని ముందుగాల చెప్పవరా నువ్వు? నీ లొలికున్న వారేతును పానం బాగలేదని దవాఖానకు తీసుకపోతే ఈయన ఇక బతికేటట్టే లేడు, పెయ్యి అంతా పోతుంది పోరాడంగానే ఇక నడిమిట్లకు రాగానే చల్ల చెమటలు పట్టినట, చల్లగా అయినట. ఆయనకేమో నిద్ర పట్టినట్టుంది. వీళ్ళేమో అయిపోయింది కథ. ఇక డప్పులోలం పిలుగురు, చుట్టాలం పిలుగురు, దండలు వేర్చుకోరి, ఇక పాడేబెట్టూరి, ఇక మొత్తం అంతా రెడీ చేసుకోరని చెప్పిరట. ఆగ మేఘాల మీద మా ముసలోని పని ఒడిచింది కదా అని వీళ్ళు పాడేగట్టి ముద్దుగా తయారు చేసి ఎక్కడోళ్ళు అక్కడ ఏడ్చి తూడ్చి ఇక పోతున్నాం, ఇక జర అయితే అయిపోతుంది అనగా లేచి కూర్చున్నాడట తాత. మరి ఏం యాద వచ్చింది, ఏం మర్చిపోయినావు, పోతాను అటే పోక మళ్ళీ ఇటెందుకు వచ్చినావు అనేమో వీళ్ళు పరిశాన్ అవుతారట. ఇక నాకు నిద్ర పట్టి మందులకు నేను నిమ్మలంగా మాతే గీళ్ళేమో దండలేసిరు, బ్యాండ్ పెట్టిరు, ఇట కొట్టుకపోతురేమో ముసలోడు పరిశాన్ అయిందట. కొన్ని గమ్మతుంటాయి చూడురుల్లా. అంటే కూడాలి, ఆవుసు కూడిందాక చూడాలి. మొత్తం ఇక పోయింది కదా అంటే ఏమంటారు కదా, దునియా ఎట్లుంటుంది, దిష్టి తలిగిందిరా అంటే దిగజారింది అన్నట్టు గిద్దెతడు ఇంత పొడుగు చెప్పారు. తీరా డప్పు సప్పుడు చేసుకుంటా సగానికి పోయినాక ముసలోళ్ళు వేసుకుంటుంటే ఇంకా ఆయన కొంచెం జడుచుకుంటుండే కదా. మొత్తానికి జర్రంతల దినాలు తప్పించుకున్నావు తాత నువ్వు. అబ్బో భలే రాసి పెట్టున్నది పోగి తాతకైతే. ఇక చూడుండ్రి, గీ ముసలైన కాలం చేసిండని అనుకున్నారట అందరూ. అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా చేసిండ్రట. చివరి సూప్ కోసము చుట్టాల అందరు వచ్చిండ్రట. ఒక్కసారి ఏగైనా లేచి కూసునుడితోటి అందరు అవాక్కై మస్తుగా భయపడ్డారట. నుల్లా గదేంది ఇప్పటిదాకా మనిషే లేడు జీవిడిచిండని అనుకుంటే ఒకటేసారి లేచి కూసున్నాడని ఇక అందరు కలిసి నివరబోయిండ్రట. నుల్లా గీ ముచ్చట శ్రీకాకుళం జిల్లా జీసిడిగా మండలము సీతంపేట ఊర్లో అయింది. సీతంపేట ఊరికి చెందిన ధర్మవరపు అప్పారావు అనే గీ తాతకు 85 ఏళ్ల వయసు ఉన్నదట. నుల్లా పానం మంచిగా లేక శ్రీకాకుళం దవాఖానలో చేరిండట. ఇక మరి చికిత్స పొందుతున్నా కూడా ఆరోగ్యం అట్లే ఉన్నదట. ఇక దీంతో అప్పారావు బతికే అవకాశం లేదని డాక్టర్లు కూడా చెప్పిండ్రట చుట్టాలకు, వచ్చినోళ్లకు, ఇంటోళ్లకు. ఇక ఏం చేస్తారు, అంబులెన్స్ లా ఇంటికి బయలుదేరిండ్రట. మరి పోంగ కదలిక లేకుండా సప్పుడు లేదు, సై లేదట. అయ్యో అని చెప్పి కాలం చేసిండేమో
అని ఇక ఊర్లున్న ఇంటోళ్ళందరికీ ఫోన్ చేసి ఇక మరి గిట్ల ముచ్చట అంత సిద్ధం చేయుండ్రంటే ఊర్లుంటోళ్ళందరూ దాన సంస్కారాల కోసం కట్టెలు పూలదండలు మేళతాళాలు మొత్తం రెడీ చేసిండ్రట. అంబులెన్స్ ఊర్లకు చేరుకున్నదట. అటెనక చిక్కి ఇంటికాడ మంచం మీద వండుకోబెట్టిండ్రట. అప్పారావు కాలం చేసిండని చుట్టాలు కూడా ఇక కుటుంబ సభ్యులు అందరూ కూడా బోర్ నేడిసిండ్రట. నుల్లా పాడగట్టి శ్మశానానికి తీసుకుపోతేందుకు సిద్ధం చేయంగా అప్పారావు చిన్నగా కండ్లు తెరిచి మంచం మీద కూసునుడితోటి అందరు ఆశ్చర్యానికి గురైనరట. చూడుండ్రి ఇక అప్పారావుకు మరణం లేదని మృత్యుంజేయడని అందరూ ఆనందపడతాండ్రు. ఇక మరి పక్క పొంట కూర్చున్నామె బిడ్డనో లేకపోతే మన్మరాలు తగ్గేదే లేదనుకుంటా తాత చేతితోటి ఎట్లా చేపిస్తుందో చూడుండ్రి స్టెప్పు. ఏవో నేను మంచిగా చెప్తాను, హెల్మెట్ పెట్టుకోరా, హెల్మెట్ మిమ్మల్ని ధరిస్తేనే అది మిమ్మల్ని రక్షిస్తుంది. ఆ హెల్మెటో రక్షితే రక్షిత అని చెప్పపోయినావు సార్, ఇంకా నిమ్మలంగా ఉంటుండే పాడైపోను. వృక్షో రక్షితి రక్షిత అంటాం కదా. అట్లకి పోలీసు సారు పాపం హెల్మెట్ లేకపోతే అడవులుగా పొరగాలు ఉరుకుతారు, రోడ్డు మీద పడతారు, నెత్తులు వలుగుతాయి, పానాలు పోతాయి. ఇలా పోయినాయి కాక ఎదురుగున్న వాళ్ళు కూడా ఏ పాపం చేయకపోయినా వాళ్ళు ఇబ్బందులు పడతారు. కాబట్టి మనుషులు బతకాలంటే హెల్మెట్ అవసరం. కాబట్టి ఖచ్చితంగా వాడుండ్రి హెల్మెట్. నన్ను ధరిస్తే నేను మిమ్మల్ని రక్షిస్తా అనే స్లోగన్ పెట్టి మరి అందరికీ దండాలు పెట్టి చెప్తా ఉన్నాడు ఈ అన్న. మరి మంచిగానే చెప్తాను కదా సార్, ఊకే హెల్మెట్టో రక్షిత అని పెడితే కూడా అయిపోవు నిమ్మలంగా. ఎందుకనంటే పెట్టుకోవాలనే ఈ గురం సోయి మా పానాలు అనేది వాళ్ళకు కూడా ఉండాలి కదా సార్. మీరు చెప్తున్నారు మంచిగానే ఉంది, మంచి ఆలోచన, మీ ఆవేదన మాకు అర్థమైంది. కానీ జనాలకు కూడా అయ్యో నా పానాన్ని నేను కాపాడుకోవాలి, నేను నిమ్మలంగా పోవాలి, హెల్మెట్ పెట్టుకోవాలి, పోలీసు వాళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారం పోవాలి, గిడ గింతే స్పీడ్ పోవాలి, ఇవన్నీ కూడా అపసాప తప్పినోడు అవతల పడ్డాక సర్కారుని తట్టు సండే వచ్చిందంటే ఉరుకుతూనే ఉంటారు షాపులు ఎంపటి పడి. ఆడికెళ్ళి వచ్చినాక ఇక రేసు పెట్టుకున్నట్టు ఇంకా తిరగబోతారు ఆ మెడిసిన్ తీసుకొని వచ్చి నీ లొల్లుకున్న వారే. ఈ సార్ లెక్క బాధ్యతగా ఆలోచించండి. హెల్మెట్ పెట్టండి, నిమ్మలంగా ఉండి, అది మన ప్రాణాలకే ఉపయోగం, మనకే మంచిది. మనమే 4 రోజులు ఎక్కువ బతాము. హెల్మెట్ లేదు ఏం లేదు, ఏతులు పడుకుంటా ఎక్సలేటర్ ఇస్తా ఎగిరెగురుకుంటా పోతా అటెనక సీరి ఆ గోదావరిలో పడతా అంటే మీ ఇష్టం. ఎవడేం చేస్తారు దానికి? నెత్తన్న వాళ్ళకొచ్చి నీళ్ళలో గంగల పడిపోవచ్చు గంతే లొల్లి. చేతుల బండుండి ఇక బండ్లింత పెట్రోల్ ఉంటే చాలు మనదే రాజ్యం, రయ్యా రుయ్యా ఊరుకుడేనాయే. మామూలుగా ఉండదు మరి. వీళ్ళు పోయే ఈ స్పీడ్ తోటి మంచిగా చెట్టోళ్ళకు కూడా టక్కర్ అవుతుంది. కొందరి కాలు చేతులు కూడా ఇంకొంతమంది జీవిడుచుడు ఇక ఇష్టం వచ్చినట్టు వేసుకుంటా పానాలు తీసుకునే కాడికి అత్తున్నది. కొంతమంది అయితే ఎంత చెప్పినా కూడా హెల్మెట్లు పెట్టుకోకుండా ఎట్లా పోతారో ఎరికే కదా. ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలా జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా రోడ్డు మీద ప్రమాదాలను నివారించుట్ల హెల్మెట్ భద్రతలను జనాలకు వివరించేతందుకు భద్రాచలం ఆర్టీఏ యూనిట్ మోటారు వెహికల్స్ ఇన్స్పెక్టరు శ్రీ సింగం వెంకట పుల్లయ్య వినూత ప్రచారాన్ని సురు చేసిండు. ఈ సందర్భంగా హెల్మెట్ పెట్టుకోకుండా ఇక బండ్ల మీద పోయేటోళ్లకు ఇక డ్రైవర్లకు హెల్మెట్ ముచ్చట మీద వినూతంగా వివరించుకొచ్చిండు అనుకోరాదుర్రి. బాధ్యత గల పౌరులు లెక్క తప్పకుండా హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయాలనే సందేశాన్ని స్పష్టంగా చెప్పుకుంటా హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తున్నోళ్లకు ఇక నమస్కారం చేసుడితోటి అవగాహన కల్పించుడు మస్తు మంచిదని చెప్పి ఆలోచింపై ఎత్తున్నది. ఇక చూడుండ్రి కావాలంటే బాధ్యత గల పౌరులు, విద్యార్థులు, యువతకి నేను కోరుకునేది ఏంటంటే మీరు రోడ్డు పక్కన హైవేస్లో రోడ్డు పైన రోడ్డుకు సంబంధించిన గుర్తులతో బోర్డులు ఉంటాయి. ఆ బోర్డుని మీరు తెలుసుకొని అవి చెప్పే సూచనలు ప్రతి ఒక్కళ్ళు ఫాలో అయినట్టయితే చాలా వరకు మనం రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రోడ్ సైన్స్ని బాగా స్టడీ చేయండి, అర్థం చేసుకోండి. అదేవిధంగా అధికారులు చెప్పేవి రోడ్డు భద్రతా నియమాలని, ట్రాఫిక్ నియమాలని మీరు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా పాటించినట్లయితే ఎట్టి రోడ్డు ప్రమాదాలు ప్రతి ఒక్కళ్ళు పాటించాలని కోరుకుంటున్నా. మీరు పాటించడమే కాకుండా మీ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేసి వాళ్ళని కూడా రోడ్డు ప్రమాదాలు జరగకుండా కాపాడుకోవాలా. అగో చూసిండ్రు కదా, హెల్మెట్ మీద ఇంకేదో రాసిండ్రు కదా, నన్ను ధరించు నిన్ను రక్షిస్తా అనే సందేశంతో హెల్మెట్ పెట్టుకుంటే తన ప్రాణం పట్ల ఇక కుటుంబం బాధ్యత అని జనాలకు వివరించుకొచ్చిండు. చూడుండ్రి ఇక నన్ను ధరించి నీ ప్రాణం కాపాడుకో, నీ ప్రాణాలను సాగించుకో, నీ ప్రాణాలను కాపాడుతా నేను అని చెప్పి చేస్తున్నా. ఇక ఈ వినూత ప్రచారంతో జనాల దృష్టి ఆకర్షిస్తున్నదనే చెప్పాలా. గంతేకాకుండా భద్రాచలం ఆర్టీఏ కార్యాలయానికి వచ్చే దరఖాస్తులు డ్రైవర్లకు ప్రతిరోజు గిసొంటి ఉదాహరణలతోటి అవగాహన కల్పించుకుంటా గలకు అవసరమైన సేవలు అందిస్తాండ్రు. ఓమో 10 అయినా కూడా పక్కకు జరుగుతలేదు కానీ మంచు ఎదురుంగొచ్చే బండి కనబడతలేదు, మనిషి కనబడతలేదు, సైకిల్ కనబడతలేవు. ఇక లైట్లు వేసుకొని పోంగ 10 అయినా కూడా ఆగమే ఉంది పొగ మంచుతోటి. అదే చలి మంచులా చలికాలం గోలికి ఎట్లుంటుంది ఇక జనవరి ఇదంతా అంత ఆగమాగం ఉంటుంది కదా. సంక్రాంతి దగ్గర ఎట్లుంటుంది మంతు
ఇక ఇటు వచ్చేటోళ్ళు అటు వచ్చేటోళ్ళకు తొవ్వ మొత్తం బంద్ అయిపోయింది అనుకో రాదురి. ఇక సూర్యుడు అయితే 5 వరకు 7 గంటలకు 6 గంటలకు లేచేటోడు అసలు 8, 9 అయినా లేస్తాడు, నిద్ర లేస్తలేడు. వాళ్ళ ఇంట్లో ఎవరు లేపుతలేనట్టు 10 వస్తుంది నిమ్మలంగా. ఇప్పుడు పోయి ఏం చేస్తాం అన్నట్టు. కానీ మస్తు చలి ఉంటున్నది, వస్తువులకు పోతోళ్ళకి ఇబ్బంది అవుతున్నది. ఇక పాల బేరగాలు అయితే చెద్దర్లు కప్పుకొని బర్లకాడ పాలు వింతాలకు సుక్కలు కనబడుతున్నాయి అనుకో రాదురు. వాళ్ళకు పాలోళ్ళు ఏంది, పేపర్ వాళ్ళు ఏంది, వాళ్ళు ఏంది, వీళ్ళేంది, పొదటీలు ఎన్ని బాధలు ఉంటాయి పేపర్ వాళ్ళకు పాలోళ్ళకు. కానీ చలికాలం మంచాయే ఏం చేయాలి, అగో గన్ని బాధలు ఉన్నాయి. గిడ చూడురులా ఎక్కడి పోగా ఏం కథ చూడుది. అబ్బరే బిడ్డో, గిది ఏమనాలా, దీన్ని పరిధానాలనా షెద్దరనాలనా లేకపోతే ఏమనాలా చెప్పుండ్రి. ఏడికాడ మంచి దుప్పటి మామూలుగా కప్పుకోలేదు కదా. ఇక చూడుండ్రి, పల్నాడు జిల్లా కాడున్న పిడుగురాల పట్నంని మొత్తం కప్పేసింది అనుకో రాదురి దట్టమైన పొగ మంచు. ఇక పట్నంలో అసలైన పెద్ద రోడ్లు ఉంటాయి కదా, ఇక మొత్తం యాడ చూసినా కూడా పొగ మంచుతోటి గుమ్మేసినాయి అనే చెప్పాలా. పొద్దుగాల 10 దాటుతున్నా కూడా పొగ మంచు అయితే తగ్గుతలేదు. గీ పొగ మంచుతోటి బడికి పోయే పిల్లగాండ్లు ఇంకా ఏటన్నా పండ్లకు పోయేటోళ్ళు కూడా మస్తుగా ఇబ్బందులు పడుతున్నారులా. ఇక పిల్లల్ని బల్లిడిసబెట్టేందుకు వచ్చిన తల్లిదండ్రులు కూడా బాగానే ఇక్కట్లు పడుతుండ్రు చూడుండ్రి. అక్కడి నుంచి వచ్చేది ఇటు కనబడతలేదు, ఇటు నుంచి పోయేది అటు కనబడతలేదు. లైట్లు వేసుకున్నా కూడా ఏం కనబడకుంటూనే ఉన్నది. పుష్కన ఎవరన్నా బండి అక్కడ పెట్టి జరంత దూరం పోయేస్తే మళ్ళీ మర్చిపోయేటట్టే ఉన్నది కథ అంతా. ముఖ్యంగా అద్దంకి నుంచి వెళ్ళి నార్కట్పల్లి పెద్ద రోడ్డు మీద పొగ మంచు అప్పుడుతోటి మస్తుగా ఇబ్బందులు పడుతున్నారు పాపం బండ్లు నడుపుకునేటోళ్ళు. ఇక గీ మంచు ప్రభావము బగ్గ ఉండుతోటి బాగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఇక పట్నంలో ఉన్న జనాలైతే బాగా చెప్పుకొస్తున్నారులా. ఏదేమైనా జరభద్రము మంచుండంగా ఏ పండ్లకు పోయినా కూడా నిమ్మలంగా పోయిరాన్రి. ఇక గివనట్టు ఇవాళ TV5 సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లు చూస్తూనే ఉండేది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.